కొన్ని బంధాలు పుట్టుకతోనే మొదలవుతాయి. అంటే పుట్టగానే అమ్మ నాన్నలతో రక్త సంబంధం, కొంచెం పెరిగి జ్ఞానం తెలిసాక స్నేహితులతో స్నేహబంధం, ఇంకా కొంచెం పెరిగి పెద్ద వయసు వచ్చాక జీవిత భాగస్వామితో జీవిత బంధం. ఇలా జీవితంలో వయసు పెరుగుతున్న కొద్దీ సమాజంలో చాలా మందితో మనకు బంధం ఏర్పడడం సహజం. కానీ ఇక్కడ ఒక బంధం ఏర్పరచుకోవడం ఎంత సులభమో దాన్ని జీవితాంతం కాపాడుకోవడం అంతకన్నా కష్టం. ఎంత కాదన్నా ఈ ప్రపంచంలో తోడు కోరుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. అందరూ ఎదురు చూసేది ఆ ఒక్కదాని కోసమే. బట్ ఏ బంధం కోసం ఇంతలా ఎదురు చూస్తారో ఒకానొక సమయంలో అదే బంధాన్ని వదిలించుకోవాలి అని అనుకుంటారు. ఎందుకంటే అవసరం కోసం ఏర్పరచుకున్న బంధం ఎక్కువ కాలం ఉండదు. ఆస్తి కోసం పొట్లాడుకున్న అన్నదమ్ముల మధ్య బంధం, అదే ఆస్తిని ఎక్కడ అడుగుతుందో అని దూరం పెట్టే అన్నా చెల్లెళ్ళ బంధం, అవసరమైన వయస్సులో తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేసే ప్రేగు బంధం. ఏ బంధం శాశ్వతం కాదు, అది నిజం. కానీ ఉన్నంతకాలం ఆ బంధాన్ని కాపాడుకోవడం మనిషిగా మన ధర్మం. ఒక్కోసారి చూసిన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. వేరొకరి ద్వారా విన్న చెప్పుడు మాటలు వద్దన్న మన జీవితాన్ని తలకిందులు చేస్తాయి. క్షణికావసంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు జీవితం పంచుకున్న వ్యక్తులనే దూరం చేస్తాయి. అబద్ధాలతో మోసాలతో ప్రేమని బంధాన్ని ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి ఎప్పటికైనా కూలిపోతాయి. ఇదే సత్యం.